జిల్లాలోని కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎందుకు నైరాశ్యం చోటు చేసుకుంది? ఆ నియోజకవర్గ సమన్వయకర్త పనితీరు ఎలా ఉంది? స్థానిక వైసీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమవుతుంది ఎవరు? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జగన్ పార్టీ డీలా పడింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ పనితీరు పట్ల స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో విభేదాలు విడనాడి అందరినీ కలుపుకుపోవాలని, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పార్టీ అధినేత జగన్ పలు సందర్భాల్లో ఆదేశించారు. అయినా ఆ మాటలు కళ్యాణదుర్గం సమన్వయకర్త పాటించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఉషా శ్రీచరణ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట. పార్టీ క్యాడర్ ని పట్టించుకోవడం లేదట. ఇదే పంధాలో వెళితే పార్టీకి నష్టమన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కళ్యాణదుర్గం నేతల మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ వ్యవహారం వైఎస్ జగన్ తో పాటు సీనియర్ నేతలకు తలనొప్పిగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. తొలుత కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బి తిప్పేస్వామి వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తిప్పేస్వామిని బరిలో దించారు. అయితే టీడీపీ అభ్యర్థి ఉన్నం హనుమంతరాయ చౌదరి చేతిలో ఆయన ఓడిపోయారు. కొన్ని నెలల తర్వాత ఉషా శ్రీచరణ్ ను సమన్వయకర్తగా నియమించి పార్టీ పగ్గాలు అప్పగించారు. స్థానికంగా సీనియర్ నేతలైన తిప్పేస్వామి, ఎల్ఎం మోహన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మొలకనూరు తిమ్మనాయుడు, దొడగట్ట కిట్టప్ప, దొణస్వామి గంగాధర తదితరులను సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని అధిష్టానం ఆదేశించింది. ఇచ్చిన ఆదేశాలు ఒకటైతే జరుగుతున్న తంతు మరొకటని కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు సహా కార్యకర్తలంతా ఆరోపిస్తున్నారు. స్థానికేతర నేత అయిన ఉషా శ్రీచరణ్ కి కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలివ్వడం పట్ల అసంతృప్తితో పార్టీలోని క్రియాశీలక కార్యకర్తలు, నేతలు స్తబ్దుగా మారిపోయారు. అందరినీ కలుపుకుపోవాలన్న జగన్ ఆదేశాలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదట. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న కొందరిని ఆహ్వానించడానికి ఇటీవల రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో కలిసి కంబదూరు మండలంలోని వెంకటంపల్లి గ్రామానికి ఆమె వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి రమ్మని సీనియర్ నేతల్లో కొందరికి ఎలాంటి పిలుపులు వెళ్లలేదట. ఈ ధోరణి పట్ల కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అసలే ఇది ఎన్నికల సీజన్. ఈ సమయంలో పార్టీలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన సమన్వయకర్తే ఏకపక్షంగా వ్యవహరించడం ఏమిటన్న ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కళ్యాణదుర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయి మనుగడ కోల్పోతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తుంటే స్థానిక సమన్వయకర్త మాత్రం పట్టించుకోవడం లేదన్న బాధ అందరిలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ వాదన వేరుగా ఉంది. అందరినీ తాను కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నానని, సీనియర్లే తనకు సహకరించడం లేదని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె వాదనతో స్థానిక పార్టీ నేతలు ఏకీభవించడం లేదు. ఎన్నికల సమయంలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా ఉంటే పార్టీ పురోగతి దెబ్బతింటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలు మాత్రం బాగా నిరాశతో ఉన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నవారు తమ విధులను విస్మరిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో మరి.